కోసల దేశంలో రామాపురం అనే గ్రామంలో సుబ్బన్న అనే యువకుడు ఉండేవాడు. తన చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అప్పటి నుండి సుబ్బన్న తన తాత రంగయ్య దగ్గరే పెరిగాడు. ఆ గ్రామంలోనే ఒక చిన్న వ్యాపారం చేసుకునేవాడు. సుబ్బన్న తన స్నేహితుడైన వెంకన్నతో ఒకరోజు, వెంకన్న, రేపు పట్నం వెళ్ళొద్దాం. అలాగేరా, కాని ఇప్పుడు పట్నం ఎందుకు? ఏం లేదురా, వ్యాపారానికి కావలసిన కొన్ని వస్తువులు సరుకులు తీసుకురావాలి అని అంటాడు సుబ్బన్న. సరేనంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు వెంకన్న. మరునాడు ఉదయాన్నే సుబ్బన్న వెంకన్న పట్నం బయలుదేరతారు. సాయంత్రానికి పని ముగించుకుని తిరుగు ప్రయాణం అవుతారు. దారిలో ఒక చెట్టు కింద జ్యోతిష్కుడు కూర్చుని ఉంటాడు. అతనిని చూసిన వెంకన్న, అటు చూడు సుబ్బన్న, అక్కడ చెట్టు కింద జోస్యం చెప్పి అయ్యవారు కూర్చొని ఉన్నారు. ఆయన చాలా అద్భుతంగా జోస్యం చెప్తారట. ఒకసారి మనం కూడా చెప్పించుకుందామా? చూడు వెంకన్న, నీకు తెలుసు కదా నాకు ఈ జాతకాలంటే నమ్మకం లేదని. అలా కాదురా, ఒకసారి నా మాట విను. నువ్వు అన్నది నిజమే అయినప్పటికీ జాతకాలను తక్కువ చేసి చూడకూడదు. ఒక్కసారి చూపించుకుంటే పోయేదేముంది? పద, నా కోసం ఒకసారి చూపించుకుందాం అని బలవంత పెడతాడు వెంకన్న. స్నేహితుని మాట కాదనలేక చెట్టు కింద కూర్చున్న జ్యోతిష్కుడి దగ్గరకు ఇద్దరు వెళ్తారు. జ్యోతిష్కుడు వీరి రాక అలికిడికి కళ్ళు తెరిచి సుబ్బన్నని చూస్తూ, ఏం నాయనా, ఇంత ఆలస్యమైంది? మీరు చేయాల్సిన కార్యం ఇప్పటికే ఆలస్యమైంది. నీవు అతి త్వరలో ఒక సాహస కార్యం చేయాల్సిన అవసరం ఉంది. నీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి అని సుబ్బన్నని ఉద్దేశించి అంటాడు. ఆ మాటలు విన్న ఇద్దరు స్నేహితులు బిత్తరపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఇంతలో సుబ్బన్న తేరుకొని వెంకన్నతో, చూసావా వెంకన్న, నేను ఎందుకే చెప్పాను ఇటువంటి వాణ్ణి నమ్మొద్దు అని. ఇప్పుడేమంటావు చెప్పు? అసలు మనం ఎవరో ఇతను తెలియదు, కానీ మనల్ని చూడగానే ఏదో అంతా తెలిసిన వాడిలా మాట్లాడుతున్నాడు. ఇక చాలు, పద, ఇక నుంచి వెళ్ళిపోదాం అని అంటూ అక్కడి నుండి వెళ్లిపోబోతుండగా సుబ్బన్నని ఆగమని వారించి వెంకన్న జ్యోతిష్కుడితో గౌరవంగా, అయ్యా నమస్కారం. మీరు మమ్మల్ని ఎవరో అనుకుని ఏదేదో మాట్లాడుతున్నారు. మేము పక్కనే ఉన్న రామాపురంలో చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాం. మీరేమో ఏవేవో సాహస కార్యాలు అద్భుతాలని అంటున్నారు. మాకేం అర్థం కావడం లేదు అని అంటాడు. దానికి జ్యోతిష్కుడు ప్రశాంతంగా వారిని చూస్తూ, చూడండి నాయనా, విధి అనేది ఒకటి ఉంటుంది. అది ఊహించినంత మాత్రాన అర్థం కాదు. కాలానుగుణంగా మీకే అర్థమవుతుంది. అతగాడి వలన పూర్తి కావలసిన రాజకార్యం ఒకటి ఉంది. ఆ కార్యసాధనలో అతనికి ఎన్నో కష్టాలు ప్రమాదాలు ఎదురవుతాయి. అతని మిత్రుడిగా తనకి అండగా నిలవాల్సిన బాధ్యత నీదే. ఆ మిత్రధర్మాన్ని మరువకు అని వెంకన్నకి చెప్పి వారి సమాధానం కోసం చూడకుండా అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇదంతా గమనిస్తున్న సుబ్బన్న కంగారు పడుతున్న వెంకన్నను చూస్తూ, ఎందుకు వెంకన్న కంగారు పడుతున్నావు? ఇలాంటి దొంగ స్వాములు అందరూ ఇలాగే చెబుతారు. ముందుగా మనం నమ్మేలా ఆసక్తిగా ఒక విషయం చెప్తారు. మనం నమ్మాక ఏవో పూజలు చేయాలని చెప్పి డబ్బులు దండుకుంటారు. ఇప్పుడు మనం నమ్మకపోయేసరికి ఏదేదో మాట్లాడి ఇక నుండి జాగ్రత్తగా జారుకున్నాడు అని అంటూ అక్కడి నుండి బయలుదేరుతారు స్నేహితులిద్దరు. కాని ఆ జ్యోతిష్కుని మాటలు అర్థం కాక అబద్ధమని నమ్మలేక సందిగ్ధంలో పడతాడు వెంకన్న. రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు సుబ్బన్న తాత రంగయ్య ఇంటి వద్ద ఏదో పని చేసుకుంటూ ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న బండరాయి మీద పడడంతో తలకు తీవ్ర గాయమై స్పృహ కోల్పోతాడు. వైద్యులు తగిన వైద్య సేవ చేసినా కళ్ళు తెరిచి ఉంటాడు కాని స్పృహలోకి రాలేదు. సుబ్బన్న తాతను అలా చూసి ఎంతో బాధపడుతూ, తాత, లే తాత, నీకేం కాదు తాత. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? నీకేమైనా అయితే నేను ఎలా బతకాలి తాత అంటూ బోరున విలిపిస్తాడు. కొన్ని రోజులు గడిచాక రంగయ్య స్పృహలోకి వస్తాడు. కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ, నేనెక్కడున్నాను? నాకేమైంది అని అడుగుతాడు. దానికి సుబ్బన్న, అమ్మయ్యా, లేచావా తాత? నీకేం కాలేదులే. కాలు జారి కింద పడ్డావు. తలకు గాయం అయింది. ఇప్పుడు పర్వాలేదులే. వైద్యులు వైద్యం చేశారు అని అంటాడు. సుబ్బన్న మాటలు విన్న రంగయ్య, ఎవరయ్యా నువ్వు? నన్ను తాత అంటున్నావు? నాకింకా పెళ్ళే కాలేదు. నాకేమైందో మర్యాదగా చెప్పు, లేదా మా ప్రభులు వారికి నీ గురించి చెప్పి నీ సంగతి తేలుస్తాను అని అంటాడు. ఈ మాటలకు సుబ్బన్న నివ్వెరపోతాడు. తన తాత ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థం కాక వైద్యులకు కబురు పెడతాడు. వైద్యులు వచ్చి ఎన్నో పరీక్షలు చేస్తారు. అలా పరీక్షలన్నీ చేశాక వైద్యుడు సుబ్బన్నతో, చూడు సుబ్బన్న, మీ తాతగారికి గతంలో ఎప్పుడో తలకి గాయమయ్యి గతమంతా మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ అక్కడే దెబ్బ తగలడంతో అతనికి గతం గుర్తుకు వచ్చింది. నువ్వేం కంగారు పడకు. కొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుంది. సుబ్బన్న, మీ తాతగారికి ఎలా ఉంది?
గాయ నయమైందా? అని అడుగుతాడు. వైద్యులు చెప్పిన విషయం అంతా వెంకన్నకు వివరిస్తాడు సుబ్బన్న. అది విన్న వెంకన్న ఆశ్చర్యపోతూ, ఏంటి, మీ తాతగారు ఎప్పుడో మర్చిపోయిన గతం ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చిందా? నాకింకా పెళ్లి కాలేదంటున్నాడా? అవును వెంకన్న, ఇంకా మా తాతకి మేమెవరం గుర్తుకురామా? ఇదెక్కడ విడ్డవరంరా? అసలు ఒక మనిషి తన గతాన్ని మర్చిపోయి ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నాడో. సరేలే సుబ్బన్న, వైద్యులు కొన్ని రోజుల్లో అంత సర్దుకుంటుంది అన్నారుగా, చూద్దాం ఏం జరుగుతుందో, నువ్వు కంగారు పడకు అని స్నేహితుడికి ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు గడిచేసరికి రంగయ్య కోలుకుంటాడు. తన గతంతో పాటు తన మనవడు సుబ్బన్నతో గడిపిన జీవితం అంతా కూడా గుర్తుకు వస్తుంది. ఒకరోజు మనవడిని పిలిచి ఇలా చెప్తాడు రంగయ్య. నాయనా, నేను అత్యవసరంగా మన కోసల దేశపు మహారాజు గారిని కలవాలి అని అంటాడు. అప్పటికే జరిగిన పరిణామాలతో ఏమీ అర్థం కాక అయోమయంలో ఉన్న సుబ్బన్న తాతగారి మాటలకు మరింత అవాక్కవుతాడు. ఏంటి తాత నువ్వనేది? మహారాజు గారిని కలవాలా? ఎందుకు? మనలాంటి సామాన్యులను మహారాజు ఎలా కలుస్తారు? నీకు దెబ్బ తగిలినప్పటి నుంచి నువ్వు వింత వింతగా ప్రవర్తిస్తున్నావు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకో. నీ ప్రవర్తన మనల్ని చిక్కుల్లో పడేస్తుందేమోనని నాకు భయమేస్తుంది. సుబ్బన్న, ఈ మాత్రానికే కంగారు పడితే ఎలా నాయనా? అసలు ఏం జరిగిందో చెబుతాను విను అంటూ తన గతం గురించి చెప్తాడు రంగయ్య. అది కోసల రాజ్యం. ఆ రాజ్యానికి మహారాజు ఆదిత్యవర్మ. ఆ సంస్థానంలో కోశాధికారిగా పనిచేసేవాడు రంగయ్య. ఒకరోజు ఆ రాజ్యానికి పక్కనే ఉన్న కుంతల రాజ్యం కోసల రాజ్యంపై యుద్ధానికి దండెత్తుతారు అని వేగుల ద్వారా సమాచారం ఆదిత్యవర్మకు చేరింది. యుద్ధం అనివార్యం అవడంతో ఆదిత్యవర్మ కోశాధికారి రంగయ్యను పిలిచి, రంగయ్య, పొరుగు దేశం మన మీదకు యుద్ధానికి వస్తుంది. యుద్ధం అనివార్యమయ్యేలా ఉంది. మీరు మన ధనాగారంలోని అత్యంత విలువైన మన రాజ్య సంపదను తీసుకువెళ్లి తగు భద్రంగా దాచండి. ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే, యుద్ధంలో ఓటమి సంభవిస్తే రాజ్య సంపద శత్రువులకు చిక్కకూడదు అని ఆజ్ఞాపిస్తాడు. దానికి రంగయ్య ఎంతో భక్తితో, చిత్తం మహాప్రభు, నా ప్రాణాలు పోయినా రాజ్య సంపద అన్యులకు చేరనివ్వను. దీనిని అత్యంత భద్రంగా దాచే బాధ్యత నాది అని చెప్పి ఆ నిధిని తీసుకుని రాజకోట నుండి బయలుదేరతాడు. అలా 3 రోజులు ప్రయాణించి ఒక దట్టమైన అడవికి చేరుకుంటాడు. ఆ అడవిలో ఎవరికీ కనపడకుండా ఒక రహస్య ప్రదేశంలో ఆ నిధిని దాచిపెట్టి దానికి రక్షణగా కొన్ని వలయాలను ఏర్పాటు చేసి ఆ నిధిని గుర్తించేలా కొన్ని గుర్తులతో ఒక పత్రికను సిద్ధం చేస్తాడు. అమ్మయ్యా, రాజ్యనిధిని అతి భద్రంగా దాచిపెట్టాను. దాని గుర్తులను ఈ పత్రికలో పొందుపరిచాను. దీనిని మహారాజు గారికి అప్పగిస్తే నా బాధ్యత పూర్తవుతుంది. యుద్ధం ప్రారంభమై 3 రోజులైంది. అక్కడ నా రాజ్యం పరిస్థితి ఎలా ఉందో ఏంటో. నేను వెంటనే రాజుగారి కోటను చేరుకోవాలి అనుకుంటూ కొంత దూరం ప్రయాణిస్తాడు. రాజకోట దగ్గరకు చేరుకునే సమయానికి అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటుంది. అక్కడే ఉన్న శత్రు సైనికులు రంగయ్యను వెంబడిస్తారు. తాను దొరికితే నిధి రహస్యం వారికి తెలిసిపోతుందనే భయంతో రంగయ్య అక్కడి నుండి తప్పించుకొని ఒక గుహలోకి దూరతాడు. కళ్ల ముందే రంగయ్య మాయమవడంతో కోపంగా సైనికులు, తప్పించుకున్నాడు. ఈ రాజ్యనిధి అతని వద్ద ఉందని సమాచారం. ఎలాగైనా వాడిని పట్టుకుని నిధిని సొంతం చేసుకోవాలి. ఎక్కడికి పోతాడు? ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. సరిగ్గా వెతకండి. ఖచ్చితంగా ఆ నిధి మనకు సొంతం అవ్వాలి అని అంటాడు మరో సైనికుడు. ఇదంతా చెట్టుచాటు నుండి విన్న రంగయ్య మనసులో, అయ్యో, ఆ నిధి నా దగ్గర ఉంది అన్న సంగతి వీళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు గాని నేను దొరికితే నన్ను చంపి ఆ నిధిని సొంతం చేసుకుంటారు. ఈ నిధి ఉన్న పత్రికను ఈ గుహలో దాచి వాళ్ళ కళ్ళు కప్పి ముందు నేను తప్పించుకుంటాను. తర్వాత రాజుగారికి ఈ రహస్యం గురించి చెబుతాను అని అనుకుంటూ ఆ గుహలోకి వెళ్లి ఒక చోట ఆ పత్రికను భద్రంగా దాచిపెట్టి అక్కడి నుండి పారిపోతుండగా సైనికులు రంగయ్యను వెంబడిస్తారు. కొద్ది దూరం వెళ్ళాక ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న లోయలో పడిపోతాడు రంగయ్య. ఇది చూసిన సైనికులు రంగయ్య చనిపోయి ఉంటాడు అనుకుని అక్కడి నుండి వెళ్లిపోతారు. అలా లోయలో పడిన రంగయ్య తలకు దెబ్బ తగలడంతో స్పృహ కోల్పోతాడు. అటుగా వెళుతున్న సాధువు ఒకరు చూసి రంగయ్యను ఆశ్రమానికి తీసుకువెళ్లి వైద్యం అందిస్తారు. స్పృహ వచ్చిన రంగయ్య గతం మర్చిపోవడంతో కొద్ది కాలం ఆశ్రమంలో ఉండి తరువాత రామాపురానికి చేరుకుంటారు. అలా జరిగిందంతా రంగయ్య సుబ్బన్నకి చెప్తాడు. మొత్తం కథ విన్న సుబ్బన్న నిర్ఘాంతపోయి, ఏంటి తాత, నువ్వు చెప్పేదంతా నిజమా? మరి ఆ నిధి రాజుగారికి దక్కిందా? ఇంకా అక్కడే ఉందా? లేకపోతే ఇంకెవరికైనా దొరికిందా
అంటూ వరుసగా ప్రశ్నలు వేస్తున్న సుబ్బన్నకు అడ్డుపడుతూ ఆగు నాయనా, ఆ విషయం కనుక్కోవడానికేగా నేను మహారాజు గారిని కలవాలి అని అడిగింది. అప్పటి మహారాజు ఆదిత్యవర్మ గారు ఈ మధ్య కాలంలోనే చనిపోయారు కదా. ఇప్పుడు ఆయన కుమారుడు భూపతిరాజు వర్మ రాజ్యపాలన చేస్తున్నాడు. ఈ నిధి సంగతి భూపతివర్మ గారికి తెలిసి ఉంటుందా? మనం ఒక్కసారి మహారాజు గారిని కలిస్తే విషయం మొత్తం అర్థం అవుతుంది. ఒకవేళ వాళ్ళకి ఆ నిధి దొరక్కపోతే ఇప్పుడు నేను చెప్పిన గుర్తులతో వారు నిధిని స్వాధీనం చేసుకుంటారు అని అంటాడు. దానికి సుబ్బన్న దీర్ఘాలోచనలో పడి ఇలా అంటాడు. సరే తాత, నువ్వు చెప్పినట్టే మహారాజుకు వద్దకు వెళ్ళి విషయం చెప్పామనుకో, వాళ్ళకి ఇప్పటికే నిధి దొరికితే సరే, లేకపోతే ఇప్పుడు నువ్వు చెప్పిన గుర్తులతో నిధిని స్వాధీనం చేసుకున్నా పర్వాలేదు. కానీ అలా కాకుండా ఈ మధ్యలో ఎవరికైనా ఆ నిధి దొరికి మనం మహారాజు గారితో సహా అక్కడికి వెళ్ళేసరికి నిధి అక్కడ లేకపోతే మనం అబద్ధం చెప్పామని మహారాజు శిక్షించే ప్రమాదం కూడా ఉంది కదా. నువ్వు చెప్పింది కూడా నిజమే సుబ్బన్న. మరి ఇప్పుడు ఏం చెయ్యాలంటావు? అది రాజ్య సంపద నాయన. ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఖజానాకు చేరడమే న్యాయం. ఒక పని చేద్దాం తాత, నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ముందుగా మనం వెళ్ళి ఆ నిధి ఉందో లేదో చూద్దాం. నిధి అక్కడే ఉంటే తీసుకెళ్లి మహారాజుకు అప్పగిద్దాం. అక్కడ లేకపోతే మరో ఆలోచన లేకుండా వచ్చేసి మన జీవనం సాగిద్దాం. అంతేగాని తెలిసి తెలియక వెళ్ళి ఈ వయసులో కష్టాలు కోరి తెచ్చుకోవద్దు. బాగుంది నాయన నీ సలహా. కానీ నాకు ఈ వయసులో ఆ కష్టతరమైన ప్రయాణం నా వల్ల కాదు. కాబట్టి నువ్వు నేను చెప్పిన దారిలో వెళ్ళి ఆ నిధిని తీసుకువెళ్ళి మహారాజుకి అందజేయు. జాగ్రత్త నాయన, ఎంతో కష్టతరమైన మార్గం. ఒక్కడవే కాకుండా ఎవరైనా నమ్మకస్తులు ఉంటే సాయానికి తోడు తీసుకువెళ్ళు అని జాగ్రత్తలు చెప్తాడు రంగయ్య. సరేనంటూ బయలుదేరుతాడు సుబ్బన్న. కొద్దిసేపటికి తన దగ్గరకు వచ్చిన వెంకన్నకు తాత తనకు చెప్పిన విషయం అంతా చెప్తాడు. అంతా విన్న వెంకన్నకు గుండె ఆగినంత పని అయింది. కొద్దిసేపటికి తేరుకొని, అసలు ఏం జరుగుతుందిరా? నువ్వు చెప్పే విషయాలన్నీ చూస్తుంటే అంత కలలా ఉంది. అసలు నమ్మూది కావడం లేదు. అలాంటిది మీ తాత చెప్పిన మాటలు విని నువ్వు నిధి ఎత్తడానికి వెళ్తావా? నీకేమైనా మతిపోయిందా? ఇలాంటి సాహసాలు మనకెందుకు? ఇదంతా చూస్తుంటే ఆ రోజు జ్యోతిష్కుడు చెప్పింది కూడా ఇదే ఉంటదా అంటూ ఆశ్చర్యపోతాడు. ఆ రోజు జ్యోతిష్కుడు చెప్పిన విషయాలన్నీ ఒక్కసారిగా గుర్తు తెచ్చుకొని, అవును నిజమే, ఆ రోజు జ్యోతిష్కుడు చెప్తే నమ్మలేదు. కానీ అదంతా నిజమని ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి నేను ఈ కార్యాన్ని తప్పక చెయ్యాలి. కానీ ఇది నా ఒక్కడికే సాధ్యమయ్యే పనిలా లేదు. నాకు నువ్వు సహాయంగా ఉండగలవా? తప్పకుండా మిత్రమా, నీ కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. రేపే మనం ఆ నిధి కోసం బయలుదేరుతాం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ మహాకార్యంలో విజయం సాధిద్దాం అని చెప్పి ప్రయాణానికి సిద్ధమవుతారు ఇద్దరు మిత్రులు. మరుసటి ఉదయాన్నే లేచి ఒకరోజు ప్రయాణంతో ఆ గుహ వద్దకు చేరుకుంటారు. చుట్టుపక్కల మనుషుల అలికిడి అనేది ఎక్కడా కనపడదు. అది గమనించిన సుబ్బన్న, మిత్రమా, నువ్వు ఇక్కడే ఉండి ఎవరైనా వస్తున్నారేమో గమనిస్తూ ఉండు. నేను గుహలోకి వెళ్లి తాత దాచిన నిధి పత్రికను వెతికి తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్తాడు. తాత చెప్పిన గుర్తులను బట్టి వెతికి చూడగా పత్రం దొరుకుతుంది. ఆ పత్రాన్ని తీసుకుని బయటకు వచ్చి వెంకన్నకు చూపిస్తూ, మిత్రమా, దొరికింది. తాతగారు చెప్పింది కల్పిత కథ కాదు, నిజమే సుబ్బన్న. తాత తలకి దెబ్బ తగిలి ఏదో పిచ్చి పిచ్చిగా చెప్తున్నాడు అనుకున్నాను. కాని నిజమే. మనం వెంటనే ఆ నిధిని చోటుకు వెళ్దాం పద. ఆ చిత్రంలో గుర్తులతోని వెంటనే నిధిని చేరుకోవాలి అంటూ అక్కడి నుండి పత్రంలో ఉన్న గుర్తులను బట్టి అడవికేసి బయలుదేరతారు. 2 రోజులు ప్రయాణించిన తర్వాత అడవికి చేరుకుంటారు. పత్రికను చూస్తూ సుబ్బన్న, మిత్రమా, దీనిలోని గుర్తులను బట్టి కొంత దూరం వెళ్ళాక ఒక వాగు వస్తుంది. ఆ వాగు దాటాక కొత్త పెద్ద కొండ ఉంది. దాని అవతలకు చేరుకోవాలి మనం. అవునా? మరెందుకు ఆలస్యం? పద బయలుదేరదు అంటూ ముందుగా ఆ వాగు వద్దకు చేరుకుంటారు. వాగులో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అతి కష్టం మీద ఆ వాగు దాటుతారు. నిధి పత్రంలో ఉన్నట్టు పెద్ద కొండ వస్తుంది. దానిని చూస్తూ, అమ్మో, ఎంత పెద్ద కొండో! మనం దీన్ని అవతల చేరుకోగలమా? ఇక్కడ దాకా వచ్చాక చేరుకోగలమా అని అనుమానం ఎందుకు? ఆ భగవంతునిపై భారం వేసి ప్రయత్నించడమే అని కొండ పక్క నుండి ఒక చిన్న దారి గుండా నడక మొదలు పెడతారు. సుమారు 1 గంట తర్వాత కొండ అవతలికి చేరుకుంటారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఏమీ కనపడదు. సుబ్బన్న ఆ పత్రాన్ని చూస్తూ ఏమీ అర్థం కాక, ఇక్కడ నుంచి ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదే. ఈ పత్రం బాగా పాతదవడం వల్ల సరిగా కనిపించడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటాడు సుబ్బన్న. వెంకన్న ఆ పత్రంలో ఉన్న ఆనవాళ్లు చూసి, ఇలా సుబ్బన్న, ఇదే ఆ నిధి ఉన్న ప్రదేశం అయి ఉంటది. ఈ పెద్ద గోడ అవతలే నిధి ఉంటది. అవును వెంకన్న,
ఇదే ఆ నిధికి ద్వారం అయి ఉంటుంది. దీన్ని తెరవాలంటే తాళం కావాలి కదా. మరి మీ తాత తాళం గురించి ఏం చెప్పలేదు కదా. దీనిని తెరవడానికి కావలసింది తాళం కాదు, ధ్వని తరంగాలు. తాత దీని గురించి నాకు చెప్పాడు. ఈ పత్రంలో కూడా రాసి ఉంది. అవునా? ఇది చూడండి, ఇక్కడ ధ్వని మాత్రమే రాసి ఉంది, కానీ అది ఎలాంటిదోనో రాసి లేదు కదా. అలాంటప్పుడు ఇది ఎలా తెలుస్తుంది? మరి అదే కదా రాజరహస్యాలు. ఈ నిధికి సంబంధం లేని వాళ్ళు ఇక్కడి వరకు చేరుకున్నా ఆ ధ్వని ఏంటో తెలియకపోతే ఏం ఉపయోగం ఉండదు. ఈ నిధి మీద హక్కు ఉన్న వారికి మాత్రమే ఆ రహస్య పదం తెలిసేలా ముందు నుండి జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ పదం తాతకు నాకు చెప్పాడులే, మనం ప్రయత్నిద్దాం అంటూ ఆ గోడ దగ్గరకు వెళ్లి తాత తనకు చెప్పిన ఆ రహస్య పదాన్ని అక్కడ చెప్తాడు. కోసల దేశ అధికారిని వచ్చాను, పక్కకు తప్పుకో. వెంటనే ఆ గోడ పక్కకు జరుగుతుంది. ఇద్దరూ ఆనందంగా లోపలికి ప్రవేశిస్తారు. లోపలికి వెళ్లి చూసిన మిత్రులు ఇద్దరికీ కళ్ళు చెదిరిపోతాయి. ఎదురుగా ఎంతో విలువైన నిధి కనబడుతుంది. సాధించాం మిత్రమా, మనం సాధించాం. మా తాతగారి కోరిక మనం నెరవేర్చగలిగాం. ఇదంతా నీ సహాయంతోనే సాధ్యమైంది. ఊరుకో మిత్రమా, నీకోసం ఈ మాత్రం కూడా చేయలేనా? సరే, త్వరగా ఇవన్నీ తీసుకుని బయలుదేరదాం. చీకటి పడేలోగా అడవిని దాటాలి, లేకపోతే కష్టం అవుతుంది అంటూ మొత్తం నిధిని అడవి బయటకు చేరవేస్తారు. 3 రోజుల ప్రయాణం తర్వాత రాజకోటకు చేరుకుంటారు మిత్రులిద్దరూ. రాజకోట బయట కాపలాగా ఉన్న సైనికుడి వద్దకు వెళ్లి సుబ్బన్న, చూడండి, నా పేరు సుబ్బన్న. నేను రామాపురం నుండి అత్యవసర పని మీద మహారాజు గారిని కలవడానికి వచ్చాను. దయచేసి లోనికి అనుమతించండి. ఏంటి, మహారాజుని కలవాలా? ఇలా ఎంతో మంది మహారాజుని కలవాలి అనుకుంటారు. అందరినీ కలవడానికి మహారాజు గారికి ఏం పని పాట లేదనుకున్నావా? వెళ్ళెళ్ళు అంటూ సుబ్బన్నని తరిమేస్తాడు ఆ సైనికుడు. ఇప్పుడు ఏం చేయాలి, మహారాజుని ఎలా కలవాలి అని ఆలోచిస్తుంటే వెంకన్న నిధిలో నుంచి ఒక రాజముద్ర ఉన్న ఉంగరం తీసి సైనికుడికి చూపించి, చూడు, ఇది మహారాజు గారి రాజముద్ర. దీనిని తీసుకెళ్లి మహారాజు గారు చూపించు, అప్పుడు ఆయనే మమ్మల్ని లోపలికి పిలుస్తారు అంటూ ఆ ఉంగరాన్ని సైనికుడి చేతిలో పెడతాడు. ఆ ఉంగరంపై రాజముద్ర చూసిన సైనికుడు పరుగు పరుగున మహారాజు వద్దకు వెళ్తాడు. మహారాజు భూపతివర్మ సభలో మంత్రులతో సమావేశమై ఉంటాడు. ఆ సభలోకి ప్రవేశించిన సైనికుడు, జయము జయము మహారాజా, తమని కలవడానికి ఎవరో 2 యువకులు వచ్చారు. ఎవరు వాళ్ళు? ఇక్కడ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది, కనపడడం లేదా? కుదరదు అని చెప్పు. క్షమించాలి మహారాజా, నేను కూడా అదే చెప్పాను. కానీ వారు రాజముద్ర ఉన్న ఉంగరం మీకు చూపిస్తే మీరే లోపలికి పిలుస్తారు అని అన్నారు. అందుకే ఇది మీకు ఇవ్వడానికి వచ్చాను అని ఆ ఉంగరాన్ని మహారాజుకు అందిస్తాడు సైనికుడు. ఉంగరాన్ని చూసి ఆశ్చర్యానికి గురైన మహారాజు భూపతివర్మ, మహామంత్రి, ఈ ఉంగరాన్ని చూడండి, అసలు నమ్మలేకుండా ఉన్నాను అంటూ మహామంత్రికి ఆ ఉంగరాన్ని అందిస్తాడు. దానిని పరిశీలించిన మహామంత్రి ఆనందంతో, అద్భుతం మహారాజా, ఇది ఎప్పుడో పోయింది అనుకున్న మన రాజ్యనిధిలోని ఉంగరం. అసలు ఇది ఎలా సాధ్యమైంది? దీనిని తీసుకొచ్చిన వారిని సకల మర్యాదలతో మహారాజు వద్దకు తీసుకురండి అంటూ సైనికునికి ఆజ్ఞాపించాడు మహామంత్రి. చిత్తం అంటూ సుబ్బన్న వెంకన్నలను మహారాజు వద్దకు తీసుకుని వస్తాడు సైనికుడు. ఎవరయ్యా మీరు? మీకు ఈ రాజముద్ర గల ఉంగరం ఎక్కడ దొరికింది? నమస్కారం మహారాజా, నా పేరు సుబ్బన్న. వీడు నా స్నేహితుడు వెంకన్న, మాది రామాపురం అని తమను పరిచయం చేసుకున్న తర్వాత తన తాతగారు చెప్పిన విషయం మొత్తం వివరిస్తాడు సుబ్బన్న. ఇది అంతా విన్న భూపతివర్మ ఆశ్చర్యపోయి తన తండ్రి గారు ఈ నిధి గురించి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. గతంలో జరిగిన యుద్ధంలో కోసల రాజ్యమే విజయం సాధిస్తుంది. యుద్ధం అనంతరం సభలో ఆదిత్యవర్మ, ఈ యుద్ధం మన రాజ్యానికి గర్వకారణం. మన సైనికుల ప్రతిభ అద్భుతమైనది. మన పరివారం అంతా ఉన్నారు, కానీ కోశాధికారి రంగయ్య కనిపించడం లేదు. ఏమైందో తెలుసుకోండి అని ఆజ్ఞాపిస్తాడు. రంగయ్య సమాచారం కోసం వెళ్లిన వేగులు మహారాజు వద్దకు వచ్చి, మహారాజా, మన రంగయ్య గారి ఆచూకీ దొరకలేదు. యుద్ధ సమయంలో రంగయ్యను శత్రు సైనికులు వెంబడించడం కొందరు చూసినట్లు సమాచారం. బహుశా ఆ సైనికుల చేతిలో వీరమరణం పొందారేమో అని కొందరు అభిప్రాయం పడుతున్నారు. అయ్యో, ఎంతో విశ్వాసపాత్రుడైన రంగయ్యను కోల్పోవడం ఎంతో విచారకరం అని బాధపడుతూ నిధి గురించి బయటకు తెలియడం మంచిది కాదు అని ఊరుకుంటాడు మహారాజు. అంతా గుర్తు చేసుకున్న భూపతివర్మ ఎంతో సంతోషిస్తూ సుబ్బన్న తాతగారు అయిన రంగన్నను స్వాగత సత్కారాలతో తీసుకురమ్మని ఆదేశిస్తాడు. సైనికులు వెళ్లి రంగయ్యను అత్యంత గౌరవ మర్యాదలతో తీసుకుని వస్తారు. నమస్కారం రంగయ్య గారు, మీ గురించి మా తండ్రి గారు ఎంతో అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు మీ నిజాయితీని కల్లారా చూస్తున్నా.
ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ నిధిని మాకు అందజేయాలనే మీ ఆలోచనకు మేమెంతో గర్విస్తున్నాం అంటూ రంగయ్యను పొగుడుతూ అతనికి సన్మానం చేస్తాడు మహారాజు. అనంతరం సుబ్బన్న వెంకన్నల సాహసానికి మెచ్చి ఆస్థానంలో ఉన్నతించారు. వారు తెచ్చిన నిధిలో 10% వాటాను ఆ ఇద్దరికి బహుమానంగా ఇచ్చారు. అప్పటి నుండి ఇద్దరు మిత్రులు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఆనందంగా జీవించారు. ఈ కథలో ఉన్న నీతి, ప్రతి ఒక్కరికి దేశభక్తి, నిజాయితీ ఎంతో ముఖ్యం. అంత సంపద వారు అనుభవించినా ఎవరికీ తెలియదు. అయినా మనది కాని సొమ్ము మనం తాకకూడదు అని ఇద్దరు మిత్రుల భావన, తనను నమ్మి అప్పగించిన బాధ్యతను నిజాయితీగా పూర్తి చేసిన రంగయ్యను మనం ఆదర్శంగా తీసుకోవాలి. అలీబాబా అడవికి వెళ్లి కట్టెలు కొట్టి సాయంత్రం వాటిని అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. పేదవాడైన అతను నిజాయితీ గలవాడు, దయ కలవాడు. తను సంపాదించిన దానితో తృప్తి పడేవాడు. ఒకరోజు తన భార్య రజియా, ఏవండి, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకురండి. సరే రజియా, ఆ అల్లా దయవల్ల ఈ రోజు మంచి కట్టెలు దొరికితే అవి అమ్మి సరుకులు తెస్తాను. మనకు ఎన్నాళ్ళో ఈ కష్టాలు అనుకుంటూ అడవికి బయలుదేరతాడు. అలా అడవిలో పనిచేస్తున్నప్పుడు ఎవరో చాలా మంది వస్తున్న శబ్దం వినిపించింది. భయంతో అలీబాబా పక్కనే ఉన్న పెద్ద చెట్టు చాటున దాక్కుంటాడు. 40 మంది వ్యక్తులు అటుగా వెళ్లడం చూస్తాడు. ఎవరు వీళ్ళంతా? ఇంతకు ముందు కూడా ఒకసారి వీళ్ళు ఇటుగా వెళ్లడం చూశాను. ప్రతి ఒక్కరి చేతుల్లో సంచులు, బస్తాలు ఉన్నాయి. నాకేదో అనుమానంగా ఉంది. వాళ్ళని అనుసరిస్తే అసలు విషయం తెలుస్తుంది అనుకుంటూ ఆ వ్యక్తులు వెళ్లిన వైపు వెళ్తాడు. అలా కొద్ది దూరం వెళ్లేసరికి ఒక గుహ వద్ద ఆగుతారు. వాళ్ళ నాయకుడు ఆ గుహ ముందు నిలబడి గట్టిగా కసం కా హుకుం ఖోలో అని అంటాడు. అలా చెప్పగానే ఆ గుహ ఒక్కసారిగా తెరుచుకుంటుంది. వాళ్ళు లోపలికి వెళ్లి కొంతసేపటికి ఖాళీ సంచులతో తిరిగి వస్తారు. వచ్చాక కసం కా హుకుం బంద్ కరో అంటాడు. వెంటనే ఆ గుహ తలుపులు మూసుకుంటాయి. ఇదంతా పక్కనే దాక్కుని ఉన్న అలీబాబా గమనించి మెల్లిగా గుహ దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పినట్టే కసం కా హుకుం ఖోలో అని అనగానే ఆ గుహ తెరుచుకుంటుంది. వెంటనే అలీ లోపలికి వెళ్లి చూడగా, ఒరి నాయనో, ఇంత బంగారమా? అయితే వీళ్ళు దొంగలు అన్నమాట. ఎక్కడెక్కడో దొంగతనం చేసి ఇక్కడ దాచుకుంటున్నారు అనుకుంటూ ఆ బంగారంలోని కొన్ని నాణాలు ఒక బస్తాలోకి ఎత్తుకుని అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోతాడు. ఇంట్లో భార్యకు ఆ బంగారు నాణాలు చూపిస్తాడు. ఎక్కడవండి ఈ బంగారు నాణాలు? నాకు వీటిని చూస్తుంటే కంగారు వస్తుంది. కంగారు పడకు. ఆ అడవిలో ఒక రహస్య గుహ ఉంది. ఈ విషయం మనం ఎవరికీ చెప్పకూడదు. చెప్తే ప్రమాదం తప్పదు. ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి అని జరిగిందంతా భార్యకు చెప్తాడు. అంతా విన్న భార్య ఆనందంతో, నేను ఎవరికీ చెప్పనులేండి. ఈ నాణాలు అన్నీ మనమిద్దరం లెక్క పెట్టలేము. ఇవి చాలా ఎక్కువ. మీ వదినను అడిగి కొలత పాత్ర తెచ్చుకుంటే సరిగ్గా లెక్క పెట్టగలం. ఉండండి, నేను వెళ్లి ఆ పాత్ర తీసుకుని వస్తాను అంటూ అలీబాబా భార్య తన పెద్ద బావ అబ్దుల్లా ఇంటి తలుపు తట్టింది. అబ్దుల్లా భార్య తలుపు తీస్తూ, ఏంటి రజియా, ఇంత అర్ధరాత్రి వచ్చావు? ఏం కావాలి? అక్క, మీ వద్ద ఉన్న కొలత పాత్ర కొద్దిసేపు ఇస్తారా? మీ మరిది ఇప్పుడే కొంచెం ధాన్యం తెచ్చారు. ఆ ధాన్యం కొలవాలి అని అంటుంది. రజియా కంగారుగా ఉండడం గమనించిన బేగం మనసులో, ఇంత రాత్రి ధాన్యమా? ఏదో దాస్తుంది. ఇలా కొంచెం చింతపండు అంటిస్తే చాలు, అప్పుడు అసలు సంగతి తెలుస్తుంది. ఇదిగో చెల్లి, తీసుకో, కంగారు పడకు, ఉదయాన్నే తెచ్చి ఇవ్వు అని అంటుంది. సరేనంటూ ఇంటికి వెళ్లిపోతుంది రజియా. ఇంటి దగ్గర అలీబాబా రజియా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇద్దరూ పాత్రలో బంగారు నాణాలు పోస్తూ లెక్క పెట్టారు. నా జీవితంలో ఇంత బంగారం ఎప్పుడూ చూడలేదు. ఇది నిజంగా నమ్మలేకపోతున్నా అని అంటూ తెల్లవారగానే ఆ పాత్రను బేగంకు ఇచ్చి వచ్చేస్తుంది. బేగం ఆ పాత్రను పరీక్షగా చూసి భర్తతో, అబ్దుల్లా, ఇటు చూడు, అలీ తీసుకున్న పాత్ర అడుగున బంగారు నాణెం అంటుకుంది. బంగారమా? వారికి బంగారం ఎక్కడది? వాళ్ళ దగ్గర ఏదో బంగారు నిధి ఉంది. నాకెందుకో అనుమానం వచ్చి పాత్రకి చింతపండు అంటించాను. అలీ లాంటి పేదవాడు బంగారాన్ని పాత్రతో ఎలా కొలుస్తాడు అని అంటుంది బేగం. అబ్దుల్లా ధనవంతుడు, కానీ స్వార్థం అతని రక్తంలోనే ఉంది. ఇతరులు బాగుపడితే అతను భరించలేడు. అతను అలీబాబా దగ్గరకు వచ్చి ప్రేమ నటిస్తూ, అలీ, నీకు బంగారం దొరికిందని నాకు తెలుసు. అది ఎక్కడ దొరికిందో నాకు కూడా చెప్పు. అన్నయ్య, దయచేసి ఎవరికీ చెప్పకు. నువ్వు నిదానంగా వింటే
నేను చెబుతాను, ఇది చాలా ప్రమాదకరం. అని జరిగింది అంతా అన్నయ్యకు చెప్తాడు. తర్వాత రోజే బండి తీసుకుని అబ్దుల్లా ఆ నిధి కోసం అడవికి చేరుకుంటాడు. ఆ గుహ దగ్గరకు వెళ్లి కసమ్ కా హుకుం. అనగానే గుహ తెరుచుకుంటుంది. వెంటనే లోపలికి వెళ్లి దొరికినంత బంగారాన్ని సంచుల్లో నింపుకుంటాడు. బంగారం చూసిన ఆనందంలో మునిగిపోయిన అబ్దుల్లా బయటికి వచ్చే సమయానికి గుహ తెరుచుకునే మాటలు మర్చిపోతాడు. ఎంత ప్రయత్నించినా గుహ తెరుచుకోలేదు. అదే సమయంలో దొంగలు తిరిగి వచ్చి గుహలోకి అడుగు పెట్టగా అబ్దుల్లా వాళ్లకే నేరుగా దొరికిపోతాడు. ఆ అబ్దుల్లాను చూసిన ఆ దొంగల నాయకుడు, ఎవడ్రా నువ్వు? ఈ గుహలోకి ఎలా వచ్చావు? అగండి, దయచేసి నేను దొంగని కాదు, పొరపాటున లోపలికి వచ్చాను. అసలు లోపలికి ఎలా వచ్చావో చెప్పు అని అతని చితకబాది స్పృహ కోల్పోయాక గుహలోనే వదిలేసి వెళ్లిపోతారు. 2 రోజులైనా అబ్దుల్లా ఇంటికి రాకపోయేసరికి అతని భార్య ఆందోళనగా, అలీ, మీ అన్నయ్య వెళ్లి 2 రోజులయ్యింది, ఇంకా రాలేదు. నాకు చాలా భయం వేస్తుంది. ఏంటి వదినా, అన్నయ్య వెళ్ళి 2 రోజుల్లో అయినా రాలేదా? అసలు ఎక్కడికి వెళ్ళాడు? అవును అలీ, నీతో మాట్లాడిన మరుసటి రోజునే వెళ్లారు. అప్పటి నుంచి ఏ వార్త లేదు. అయ్యో వదినా, అయితే అన్నయ్య ఆ గుహ దగ్గరికే వెళ్ళి ఉంటాడు. అది చాలా ప్రమాదకరం అని చెప్పాను. సరేలే, మీరు కంగారు పడకండి, నేనిప్పుడే వెళ్ళి చూస్తాను అని చెప్పి ఆ గుహ వద్దకు చేరుకుంటాడు. ఆ గుహ ముందుకు చేరుకొని మంత్రం చెప్పి లోపలికి వెళ్తాడు. అక్కడ స్పృహ తప్పి ఉన్న అన్నని లేపి ఇంటికి తీసుకువెళ్తాడు. భర్తను చూసిన బేగం, క్యా అల్లాహ్, ఏమైంది ఆయనకి? చాలా గాయాలయ్యాయి. అన్నయ్యకి ఇప్పుడు వైద్యులు అవసరం. కానీ రహస్యం బయటపడకూడదు. నేను వెళ్ళి వైద్యుణ్ణి రహస్యంగా తీసుకువస్తాను అని చెప్పి వైద్యుడి దగ్గరకు వెళ్తాడు. అయ్యా, నాకు మీ సహకాయం కావాలి. కానీ ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి. మీరు ఎక్కడికి వస్తురనేది మీకు కూడా తెలియకూడదు. మీరు కోరినంత ధనం ఇస్తాను. అలాగే మీ మొహానికి ముసుగు వేసి తీసుకెళ్తాను. సరే నాయనా, అడిగినంత ధనం ఇస్తా అంటున్నావు. నువ్వు కోరినట్టే వస్తాను. నువ్వు చెప్పింది చూస్తే ఏదో రహస్యమైన పనిలా ఉంది. వెళ్తున్న దారిలో ఈ పొడి చల్లుతాను. నా దగ్గర ఏ రహస్యం దాచలేరు అంటూ మందులు తీసుకుని బయలుదేరతాడు. వెళ్తున్న దారంతా ఆ పొడి చల్లుకుంటూ వెళ్తాడు. వైద్యం పూర్తయ్యాక తిరిగి ఆస్పత్రిలో వదిలిపెడతాడు అలీ. ఇదిలా ఉండగా అక్కడ గుహ వద్దకు దొంగల ముఠా చేరుకుంటుంది. గుహలో చూడగా అబ్దుల్లా తప్పించుకున్నాడని అర్థమైన నాయకుడు, వాడు తప్పించుకున్నాడు. ఎవరో అతన్ని తప్పించేశారు. ఎవరికో మన రహస్యం తెలిసిపోయింది. వాళ్ళని పట్టుకోండి. మన రహస్యం తెలిసిన వాళ్ళు బతికి ఉండడానికి వీల్లేదు అని ఊర్లోకి వెళ్లి వైద్యుని కలుస్తాడు. వైద్యుడితో, చూడండి, ఒక మనిషి గాయాలయ్యి మీ దగ్గరికి ఏమైనా వచ్చాడా? నాకు సరైన సమాచారం ఇస్తే నేను మీకు తగిన బహుమతి ఇస్తాను. నాకు ముందే అనుమానం వచ్చింది. అందుకే ఆ ఇంటికి వెళ్లే దారిలో ముగ్గుపొడి చల్లుకుంటూ వెళ్ళాను. మీరు ఆ దారి గుండా వెళ్ళండి అని చెప్తాడు వైద్యుడు. వైద్యుడు చెప్పిన దారి గుండా వెళ్లి ఆ ఇంటిని గుర్తుపట్టి వెళ్లిపోతాడు దొంగల నాయకుడు. మరుసటి రోజు దొంగల నాయకుడు నూనె వ్యాపారి వేషంలో 40 పెద్ద నూనె డబ్బాలతో అలీబాబా ఇంటికి చేరుకుంటాడు. అలీబాబాతో, నేను ఓ నూనె వ్యాపారిని. రాత్రి చాలా చలిగా ఉంది. ఈ రాత్రి మీ ఇంట్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవచ్చా? అయ్యో, తప్పకుండా, లోపలికి రండి అని అంటాడు అలీబాబా. కాని ఆ 40 నూనె బేరెలలో 39 బేరెలలో దొంగలే దాక్కున్నారు. నాయకుడి సంకేతం కోసం ఊపిరి బిగబెట్టి ఎదురు చూస్తూ ఉంటారు. అటుగా వెళ్తున్న రజియా ఆ నూనె డబ్బాలలో ఒక డబ్బా కదలడం చూసి దగ్గరకు వెళ్లి ఆ డబ్బా మీద చెయ్యి వేయగా లోపల నుండి బయటకు రావచ్చా అనే మాటలు వినపడతాయి. ప్రమాదాన్ని గ్రహించి పరుగున భర్త దగ్గరకు వెళ్లి, ఏవండి, ఆ వచ్చిన నూనె వ్యాపారి నిజం కాదండి. అతను దొంగల నాయకుడు అయి ఉంటాడు. అవునా? ఇప్పుడు మనం పెద్ద ప్రమాదంలో ఉన్నాం. ఏం చెయ్యాలో పాలు పోవట్లేదు. కంగారు పడకండి, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మన దగ్గర ఉన్న నూనెను బాగా మరిగించి ఆ డబ్బాలలో పోద్దాం, అందరూ మాడిపోతారు అని చెప్పి భర్తతో కలిసి అనుకున్నట్లుగా చేస్తుంది. ఇది తెలిసిన దొంగల నాయకుడు అప్పటికే తప్పించుకుని పారిపోతాడు. కొన్ని రోజుల తర్వాత దొంగల నాయకుడు మారువేషంలో మళ్లీ వస్తాడు. ఈసారి అలీబాబా అతన్ని గుర్తించి కూడా, రండి రండి, మీలాంటి ప్రముఖ వ్యాపారి మా ఇంటికి రావటం మా అదృష్టం. మా ఆతిథ్యం స్వీకరించండి అని ఆహ్వానిస్తాడు. అందరూ విందు చేసుకుంటారు.
రజియా అప్పటికే వేసుకున్న పథకం ప్రకారం దొంగల నాయకుడు తినే ఆహారంలో విషం కలుపుతుంది. అది తిని ఆ నాయకుడు చనిపోతాడు. ఇదంతా చూస్తున్న అబ్దుల్లా తమ్ముడితో, నన్ను క్షమించు ఆలీ. నాకు నా అత్యాశ వల్ల ఇన్ని ప్రమాదాలు ఎదుర్కొనవలసి వచ్చింది. నీకు నీ భార్యకి ఉన్న సమయస్ఫూర్తి వల్ల మనం ఈ ప్రమాదం నుండి బయటపడ్డాము. పర్వాలేదు అన్నయ్య, మనకు ఉన్న దానిలో సంతోషంగా ఉంటే ఏ సమస్యలు ఉండవు. వీళ్ళు ఎంతో మంది సొమ్ముని దోచుకొని ఆ పాపం వల్లనే ఇలా అంతమయ్యారు. మనం ఆ గుహలో ఉన్న నిధిని మనం పేద ప్రజలకు పంచుదాం అని అంటాడు. అప్పటి నుండి అన్నదమ్ములు ఇద్దరూ నలుగురికి సాయపడుతూ ఆనందంగా జీవిస్తారు. ఈ కథలో ఉన్న నీతి: అత్యాశ మనల్ని నాశనం చేస్తుంది, సంతృప్తి మనల్ని కాపాడుతుంది. అలీబాబా కథ అదే చెబుతుంది. అనగనగా ఒక గ్రామం. పచ్చని పొలాలు, మంచి మనుషులు ఉన్న గ్రామం అది. ఆ గ్రామంలోనే నివసిస్తున్న రంగయ్య పేదరికంతో ఎన్నో కష్టాలు పడుతూ జీవించేవాడు. రంగయ్యకు ముసలివారైన తల్లి తండ్రితో పాటు భార్య సుమతి, 2 పిల్లలు ఉన్నారు. ఈ కుటుంబం రంగయ్య కష్టంతోనే నడిచేది. అతనికి ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఊరిలో అందరితో గౌరవంగా మెలుగుతూ ఉండేవాడు. ఒకరోజు రంగయ్యతో తన భార్య సుమతి ఇలా అంటుంది: ఏమండి, అత్తామామేలకు ఆరోగ్యం సరిగా లేదు, వారికి మందులు అయిపోయాయి, తీసుకురండి అని అంటుంది. దానికి సుమతి అత్తగారు కనకమ్మ తన కొడుకు రంగయ్యతో, ఇప్పుడు మందులంత ముఖ్యం కాదులే రంగయ్య, ముందు పొలానికి కావాల్సిన పెట్టుబడి చూసుకో. ఒక్కడవే మా కోసం ఎంతో కట్టబడుతున్నావు, ముందు నీ ఆరోగ్యం చూసుకో నాయనా అని అంటుంది. దానికి రంగయ్య బాధగా, నన్ను క్షమించండి అమ్మా. నువ్వు నాన్న నన్ను ఎంతో కష్టపడి ప్రేమగా పెంచారు. కానీ నేను మిమ్మల్ని ఈ వయసులో కనీసం ఆసుపత్రిలో కూడా చూపించలేకపోతున్నాను. తల్లిదండ్రుల దగ్గర బాధపడతాడు. రంగయ్య బాధ చూసిన తండ్రి గంగయ్య బాధగా కొడుకుకి ధైర్యం చెబుతూ, ఇప్పుడు నాయనా, నువ్వు మమ్మల్ని బాగా చూసుకుంటున్నావు. ఈ కొద్దిపాటి అనారోగ్యానికి నువ్వేమీ కంగారు పడకు. మన పేదరికం ఏమీ శాశ్వతంగా ఉండిపోదు. నీ కష్టం వృధా కాదు. దేవుడి మీద భారం వేసి మన ప్రయత్నం మనం చేయాలి. తరువాత అంతా భగవంతుడే చూసుకుంటాడు అంటూ కొడుక్కి ధైర్యం చెప్తాడు గంగయ్య. అప్పుడు తల్లి కనకమ్మ, ఉన్నాయన, అన్నింటికి దేవుడే ఉన్నాడు, కంగారు పడకు. ఎంతో ఉత్తమరాలైన నీ భార్య నీకు తోడుగా ఉంది, భయం ఎందుకు? అవునమ్మా, సుమతి చాలా మంచిది. ఈ పేదరికంలో కూడా నాకు తోడుగా ధైర్యాన్ని ఇస్తూ నాతో పాటు పొలంలో కష్టపడుతుంది. మిమ్మల్ని సొంత తల్లిదండ్రులుగా చూసుకుంటుంది. ఉన్నంతలో సంసారాన్ని సర్దుకుంటుంది అని అంటాడు. దానికి సుమతి అడ్డుపడుతూ, ఆగండి, ఈరోజు మీరు అత్తగారు నా మీద పొగడతల కార్యక్రమం ఏమైనా పెట్టారా? నా భర్త, నా అత్తమామలు, నా పిల్లలు, నా సంసారాన్ని చూసుకోవడం కూడా ఏదో గొప్ప కార్యంలా తెగ పొగుడుతున్నారు అని నవ్వుతూ, దేవుడు కష్టాలిచ్చేది సుఖాల్ని దగ్గర చేయడానికే. కష్టాలలో మన వారితో కలిసి ఉంటే ఇక ఆ బంధం ఎప్పటికీ విడిపోదని మా అమ్మ చెప్పేది. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని కలిసి పోరాడితేనే కదా కుటుంబానికి అర్థం, బంధాలకు విలువ పెరిగేది. ఇక చాలా ఆపండి, పొలానికి వెళ్లి నాట్లు వేయాలన్నారు, ఆ సంగతి చూడండి. నేను భోజనం వండుకుని పొలానికి తీసుకుని వస్తాను, మీరు వెళ్ళండి. దానికి ఇంట్లో అందరూ నవ్వుకున్నారు. రంగయ్య ఇంటి నుంచి పొలానికి బయలుదేరాడు. దారిలో ఊరి పెద్దలతో సర్పంచ్ కుప్పుస్వామి కనపడి, ఏం రంగయ్య, ఇలా ఉన్నావు? ఎక్కడికో హడావిడిగా వెళ్తున్నావు అని అంటాడు. దానికి రంగయ్య ఎంతో మర్యాదగా, నమస్కారం సర్పంచ్ గారు, ఈ రోజు నా పొలంలో నాట్లు వేస్తున్నాను, అందుకే పొలానికి బయలుదేరుతున్నాను. మీరేంటండి ఊరి పెద్దలతో ఇలా వచ్చారు అని అంటాడు. దానికి సర్పంచ్ కుప్పుస్వామి, ఏం లేదు రంగయ్య, మన ఊరి గ్రామదేవత పోలేరమ్మ తల్లి జాతరకు 4 రోజులే ఉంది. ఆ కార్యక్రమంలో ఊరి పెద్దలతో కలిసి అందరినీ ఆహ్వానిద్దామని బయలుదేరాను. మీ ఇంటికే వస్తున్నాను.
ఈలోగా నువ్వే కనబడ్డావు. అని అంటాడు. దానికి రంగయ్య, అవును సర్పంచ్ గారు, ఈసారి జాతర ఏర్పాట్లు భారీగా చేస్తున్నారుగా, నేను చూశాను. మీలాంటి మంచివారు సర్పంచ్గా మా గ్రామంలో ఉన్నందుకు మేము ఎంతో అదృష్టవంతులం. ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరను మీ ఇంట్లో వేడుకగా చేస్తారు. ఆ అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అంటాడు రంగయ్య. దానికి కుప్పుస్వామి ఎంతో ఆనందిస్తూ, దానికేముంది రంగయ్య, అది నీ మంచి మనసుకు అనిపించిందే కాని అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం కలగడమే నా అదృష్టం. ఈ జాతర బాగా జరిగితే మన ఊరి వారందరూ సిరి సంపదలతో ఆనందంగా ఉంటారని నా ఆశ, అంతే అని అంటాడు కుప్పుస్వామి. దానికి పూజారి గురువయ్య మాట్లాడుతూ, చాలా బాగా చెప్పారండి సర్పంచ్ గారు. మీరు మంచి మనసుతో జరిపించే ఈ జాతర వల్ల అమ్మవారి అనుగ్రహం మన ఊరి వాళ్ళు ఉన్నవారందరికీ దక్కుతుంది. అన్నట్టు మర్చిపోయాను సుమి, రంగయ్య, మొన్న నీ భార్య సుమతి గుడికొచ్చినప్పుడు జాతర మొదటి రోజున ముడుపు కట్టమని, దానివల్ల నీకు, నీ కుటుంబానికి మంచి జరుగుతుందని సలహా ఇచ్చాను. మీరు మొదటి రోజు ముడుపు కట్టి ఆ పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజ చేయించుకోండి, అంతా మంచిగా జరుగుతుంది అని అంటాడు. దానికి రంగయ్య ఎంతో భక్తితో, తప్పకుండా గురువుగారు, మా మంచి కోరే మీరు చెప్పిన దాన్ని పాటించకపోతే ఎలా? మరిక నేను పొలానికి వెళ్తాను, నాకు సెలవు ఇప్పించండి అని పొలానికి వెళ్ళిపోయాడు. పొలంలో నాట్లు వేస్తూ ఉండగా సుమతి భోజనం తీసుకుని పొలానికి వచ్చింది. ఏవండి, భోజనం తెచ్చాను, వచ్చి భోజనం చేయండి అని అంటుంది సుమతి. దానికి రంగయ్య, అక్కడ పెట్టు సుమతి, ఈ కాస్త పని అయిపోయాక వచ్చి తింటాను అని అంటాడు. దానికి సుమతి, అయ్యో ఇప్పటికే లేట్ అయింది, మీరు వచ్చి తినండి, తిన్నాక ఇద్దరం కలిసి మిగతా పని పూర్తి చేద్దాం. సరేనంటూ రంగయ్య పొలంలో నుంచి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేస్తూ, నేను కష్టపడడం మాత్రమే కాకుండా నిన్ను కూడా కష్టపెడుతున్నాను, నన్ను క్షమించు సుమతి. పిల్లలకు మంచి చదువు కూడా చెప్పించలేని స్థితిలో ఉన్నాను అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. సుమతి రంగయ్యను ఓదారుస్తూ, అవేం మాటలండి, మీరింత కష్టపడేది మా కోసమే కదా, ఆ కష్టానికి కాస్తంత సాయం మేము అందించలేమా? అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు, మీరు బాధపడకండి అని అంటుంది. దానికి రంగయ్య, అన్నట్టు సుమతి, నేను పొలానికి వచ్చేటప్పుడు సర్పంచ్ గారితో పాటు ఊరి పెద్దలు కనిపించారు. అమ్మవారి జాతర గురించి చెప్తూ పూజారి గారు మనల్ని అమ్మవారి ముడుపు కట్టమని చెప్పారు అని అంటాడు. దానికి సుమతి, అవునండి, మన గుడికి వెళ్ళినప్పుడు పూజారి గారు నాకు కూడా చెప్పారు, తప్పకుండా ముడుపు కడదామండి, ఆ అమ్మవారిని మన కష్టాలను దూరం చేయమని ప్రార్థిద్దాం అని అంటుంది. సరేనన్నాడు రంగయ్య. జాతర రోజు రానే వచ్చింది. రంగయ్య, సుమతి తన ఇద్దరు పిల్లలను తీసుకుని గుడికి వెళ్లి భక్తి శ్రద్ధలతో ముడుపు కట్టి, అమ్మా పోలేరమ్మా, ఇంకెన్నాళ్ళు తల్లి నాకు ఈ కష్టాలు, ఇకనైనా కరుణించు తల్లి, నా కష్టాలను దూరం చేయి తల్లి అని వేడుకుంటాడు రంగయ్య. జాతర చివరి రోజున రంగయ్య తన కుటుంబంతో అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉండగా అమ్మవారి చేతికి తగిలించి ఉన్న పూలదండ గాలికి ఎగిరి రంగయ్య మెడలో పడుతుంది. ఈ దృశ్యం చూసిన గ్రామ ప్రజలు, ఆహా రంగయ్య, నువ్వెంతో అదృష్టవంతుడివి, అమ్మవారు నీ మీద అనుగ్రహం చూపింది, ఇక నుండి నీ కష్టాలు మొత్తం తీరిపోయాయి లేపో అంటూ ఆనందం వ్యక్తం చేశారు. రంగయ్య దంపతులు ఎంతో ఆనందంగా అమ్మవారికి నమస్కరించుకొని ఇంటికి వెళ్లిపోతారు. కొన్నాళ్ల తర్వాత పొలంలో నాగలి దున్నుతున్న రంగయ్యకు నాగలికి ఏదో రాయి అడ్డుపడినట్టుగా అనిపించి చూడగా అక్కడ ఏదో మెరుస్తున్నట్టుగా కనిపించింది. అది ఏంటా అని తవ్వి చూసిన రంగయ్య అవాక్కవుతూ పొలం గట్టు మీదున్న సుమతిని గట్టిగా పిలుస్తాడు. సుమతి, సుమతి, త్వరగా ఇట్రా, ఇక్కడేముందో చూడు అని ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో సుమతిని పిలుస్తాడు. దానికి సుమతి గాబరాగా, ఏమైందండి అలా అరుస్తున్నారు అని కంగారుగా అంటుంది. దానికి రంగయ్య, ఇక్కడ లంకె బిందె ఉంది సుమతి అని అంటాడు. సుమతి వాటిని చూస్తూ, భగవంతుడా, నేను చూస్తున్నది నిజమేనా అంటూ దేవుడికి నమస్కారం చేసింది.
రంగయ్య ఆ లంకె బిందెలను బయటికి తీయగా మరిన్ని లంకె బిందెలు కనిపించాయి. అప్పుడు రంగయ్య, అవును సుమతి, నిజమే. భగవంతుడు మనల్ని కరుణించాడు. ఇంత నిధి మనకు దక్కేలా చేశాడు. ఇన్నాళ్ళ మన కష్టానికి తీర్చేశాడు అంటూ వాటిని మూటగట్టుకుని ఇంటికి తెస్తారు ఆ దంపతులు. ఇంటికి వస్తూనే తల్లిదండ్రులకు ఆ లంకె బిందెలను చూపిస్తూ, అమ్మా, నాన్న, ఇక నుండి మన కష్టాలు తీరిపోయాయి అని అంటాడు రంగయ్య. దానికి రంగయ్య తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తూ రంగయ్య తల్లి కనకమ్మ ఇలా అంటుంది, నా బంగారు కొండ, ఎంత మంచి మాట చెప్పావయ్యా. ఆ భగవంతుడు మన మొరవిని, మన కట్టాలన్నీ తీర్చేశాడు అంటుంది. వెంటనే తండ్రి గంగయ్య, జర భద్రం బిడ్డ, సంపద వచ్చిందని గర్వం తలకెక్కించుకోకు. ఎప్పటిలాగే అందరితో అభిమానంగా గౌరవంగా ఉండు అని అంటాడు. ఇది విన్న సుమతి, అవునండి, మావయ్య గారు చెప్పింది నిజం. మనకిప్పుడు డబ్బు వచ్చిందనే గర్వం వద్దు. మన పిల్లల్ని మంచి స్కూల్లో చదివిద్దాం, అత్తామామలను మంచి ఆసుపత్రిలో చూపిద్దాం. అలాగే మన ఇలవేల్పైన పోలేరమ్మ తల్లి గుడి అభివృద్ధికి తోచింది చేద్దాం. అలాగే మనలాగా కష్టాలలో ఉన్న వారికి చేతనైన సాయం చేద్దాం అని అంటుంది. దానికి రంగయ్య, తప్పకుండా అలాగే చేద్దాం సుమతి అని ఊరి పెద్దలను కలిసి వాళ్ళు చేద్దామనుకున్న పనులన్నీ చెప్తాడు రంగయ్య. ఇది విన్న సర్పంచ్ ఊరి పెద్దలతో ఇలా అంటాడు, చూసారా, రంగయ్య మంచి మనసు. అందుకే అమ్మవారు తన అనుగ్రహాన్ని రంగయ్యకు ప్రసాదించింది. మంచి మనసు, కష్టపడే పనితత్వం ఉన్నవారికి ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు అని అంటాడు. ఊరి ప్రజలందరూ రంగయ్య సుమతిల మంచి మనసును మెచ్చుకుంటారు. అలా అందరి మన్ననలతో కలకాలం సంతోషంగా జీవిస్తారు రంగయ్య దంపతులు. ఈ కథలో ఉన్న నీతి, నిజాయితీ, కష్టపడే మనస్తత్వం గల వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కథలు మరెంతో మందికి చేరుకోవడానికి దోహదపడండి.